హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం తీసుకొచ్చాను 2024 మహీంద్రా XUV 3XO అనమాట. చూడండి, ఇది వచ్చేసరికి MX3 వేరియంట్ అనమాట. సో ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ అలాయ్ వీల్స్ ఆల్మోస్ట్ అన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. సో బానెట్ చెక్ చేయండి. బానెట్లో అయితే చేంజ్ అయితే ఉంది ప్రీవియస్ XUV 300తో కంపేర్ చేస్తే. గైస్, హెడ్ ల్యాంప్స్ చూడండి ఇలా ఉంటాయి. LED DRLs ఉంటాయి, అలాగే LED టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే సింగిల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. ఇది హాలోజన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ ప్రొవిజన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ తీసుకుంటే ఫాక్ ల్యాంప్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. టాప్ ఎండ్లో అయితే బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. సో దీని ఏదైతే హౌసింగ్ ఉందో కంప్లీట్లీ పియానో బ్లాక్ ట్రీట్మెంట్లో ఉంది. చెక్ చేయండి. ఈవెన్ గ్రిల్ కూడా చూడండి, సేమ్ యాజ్ లైక్ టాప్ ఎండ్ వేరియంట్ లానే ఉంది. అలాగే క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. న్యూ మహీంద్రా బ్యాడ్జింగ్ కూడా చెక్ చేయండి. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. రెగ్యులర్ XUV 300తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చూడడానికి సమ్వాట్ అగ్రెసివ్గా ఉంటుంది లుక్ అనేది. ఇక్కడ చూడండి, రేడియేటర్ గ్రిల్ అనేది కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్లో ఉంది. అలాగే సిల్వర్ కలర్లో SUV స్కిడ్ ప్లేట్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇలా ఉండిద్ది అనమాట ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది. ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో మేజర్గా చేంజెస్ అయితే ఏం కనిపించవు. సో ఇక్కడ చూడండి, వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది డిఫరెంట్గా ఉన్నది. ఇంత ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు చూడండి చేంజ్ అనేది ఎలా ఉందో. 16 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుంది అనమాట ఈ వేరియంట్లో. ORVMs చూడండి ఎలా ఉన్నాయో, పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో వచ్చింది. బట్ ఇది డ్యూయల్ టోన్ వేరియంట్ అయితే కాదు. ఈవెన్ దో పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో వచ్చింది. ఇందులోనే LED టర్న్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. వీటిని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ పిల్లర్ చూడండి గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. B పిల్లర్ చూడండి మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. C పిల్లర్ కూడా మ్యాట్ బ్లాక్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి పియానో బ్లాక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైడ్ చూడొచ్చు, డోర్ సైడ్ మోల్డింగ్ చెక్ చేయొచ్చు, అలాగే బాడీ సైడ్ క్లాడింగ్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇదనమాట. సైడ్ నుంచి అయితే మేజర్గా చేంజెస్ అయితే ఉండవు గైస్. చూడండి, మనకు ఎలా అయితే రెగ్యులర్ వెహికల్ ఉందో అలాగే ఉంటుందన్నమాట. టాప్లో వచ్చేసరికి నార్మల్ సింగిల్ పెన్ సన్ రూఫ్ ఉంటుంది అనమాట. రూఫ్ రైల్స్ అయితే ఏం రావట్లేదు ఈ వేరియంట్లో. నెక్స్ట్ వేరియంట్ నుంచి వస్తాయి. నార్మల్ యాంటీనా కూడా చెక్ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు మనం రియర్ ప్రొఫైల్లో ఉన్నాము. రియర్లో చూడండి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుందన్నమాట. అలాగే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి XUV 3XO బ్యాడ్జింగ్ ఉంది. అలాగే మహీంద్రా వాళ్ళ లేటెస్ట్ లోగో కూడా చెక్ చేయొచ్చు. మిడ్ వేరియంట్ కాబట్టి ఇందులో ఏంటంటే కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే రావట్లేదు. LED టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి. అలాగే LED టర్న్ ఇండికేటర్ కూడా వస్తుంది. సో చూడండి, కనెక్టింగ్ టైల్ ల్యాంప్ రావట్లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ కనుక తీసుకుంటే ఇది ఏదైతే మనకు పియానో బ్లాక్ ట్రీట్మెంట్ ఉందో ఇక్కడ కూడా కనెక్టింగ్ టైల్ ల్యాంప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బూట్ స్పేస్ అనేది ప్రీవియస్ XUV 300తో కంపేర్ చేస్తే కొంచెం అయితే ఇంప్రూవ్ అయింది. సో చూడొచ్చు, దీంట్లో పార్సల్ ట్రే అయితే రావట్లేదు మిడ్ వేరియంట్ కాబట్టి. సో స్పేర్ వీల్ కూడా చూడొచ్చు. స్పేర్ వీల్ కూడా స్టీల్ వీల్ అనమాట. సో చూడండి, సెకండ్ రో సీట్ అనేది మనం ఇట్లా 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకున్నట్లయితే ఇట్లా కంప్లీట్గా కూడా ఫోల్డ్ చేసి ఏదైనా బూట్ కనుక ఏదైనా లగేజ్ కనుక క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు. లోవర్ బంపర్ చూడండి ఆల్ బ్లాక్లో ఉంటుంది. అలాగే రిఫ్లెక్టర్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గన్ మెటల్ గ్రే కలర్లో ఇన్సర్ట్ ఉంటుంది. అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అలాగే స్కిడ్ ప్లేట్ కూడా చెక్ చేయొచ్చు సిల్వర్ కలర్లో. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది. అండ్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉందన్నమాట. బ్లాక్ విత్ పల్ వైట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. చాలా కొంచెం సంవాట్ రిఫ్రెషింగ్ లుక్ అయితే ఉంది డాష్ బోర్డ్ అనేది రెగ్యులర్ మహీంద్రా XUV 300తో కంపేర్ చేస్తే. డోర్ ప్యాడ్ చెక్ చేయొచ్చు ఎలా ఉందో. డోర్ ప్యాడ్ కూడా డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి మ్యాట్ బ్లాక్లో డోర్ ఓపెనర్ ఉంటుంది. అలాగే స్పీకర్ ప్లేసింగ్ చెక్ చేయొచ్చు. ట్విట్టర్ ప్లేసింగ్ కూడా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అలాగే చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది. ORVMsని మనము అడ్జస్ట్ చేసుకునే కంట్రోలర్ కూడా ఉందన్నమాట. అలాగే బాటిల్ హోల్డర్ కూడా చెక్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ చూడండి రిఫ్లెక్టర్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. సీట్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి అన్నమాట. అన్ని అడ్జస్టబుల్ హెడ్రెస్ట్తో వస్తాయి సీట్స్ అనేవి. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. చూడండి ఇలా ఉండిద్ది అనమాట.
బానెట్ ఓపెనర్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్, ఐడిల్, స్టార్ట్ స్టాప్ బటన్, హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంది. చూడండి ఈ వేరియంట్ అనేది నార్మల్ ఇట్లా వస్తుందన్నమాట. సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. 2 కీస్ అనేవి ఇలా ఉంటాయి. లాక్, అన్లాక్, కంప్లీట్ కంట్రోల్స్ ఇందులోనే ఉంటాయి. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది నెక్స్ట్ వేరియంట్ నుంచి వస్తుంది. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉంటుంది చూడండి. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ అయితే రావట్లేదు పర్టికులర్గా ఈ వేరియంట్లో. సో లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి టాకోమీటర్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో 3.5 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది అనమాట. దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 26 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. చాలా బాగుంది టచ్ స్క్రీన్ అనేది. సైజ్ అనేది మిడ్ వేరియంట్ నుంచి సేమ్ సార్ట్ ఆఫ్ టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఈవెన్ మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నా కానీ ఇదే టచ్ స్క్రీన్ వస్తుంది. ఇది ఒక హైలైట్. అలాగే దాని రిలేటెడ్ ఫిజికల్ బటన్స్ కూడా చెక్ చేయొచ్చు. ఏసీ వెంట్స్ చూడండి. సెంటర్ కన్సోల్ అనేది కంప్లీట్లీ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో వస్తుంది. అలాగే ప్యాసింజర్ సీట్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోలర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి టెంపరేచర్ కంట్రోలర్, అలాగే ఏసీ కంట్రోలర్ ఇవన్నీ ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈవెన్ మనకి ఈ వేరియంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది గైస్, చెక్ చేయండి. అలాగే నార్మల్ యూఎస్బీ పోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. అలాగే సెంటర్ కన్సోల్లో చూడండి పియానో బ్లాక్ ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 2 కప్ హోల్డర్స్ వస్తున్నాయి. సెంటర్లో ఆర్మ్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. దీని కింద స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది. సో ఓవరాల్గా మనకు డాష్ బోర్డు వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఫ్రంట్ కనుక మీరు కూర్చున్నట్లయితే స్టీరింగ్ వీల్ అనేది టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. నార్మల్ డే అండ్ నైట్ IRVM చెక్ చేయొచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ చెక్ చేయొచ్చు. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే సింగిల్ పెయిన్ సన్ రూఫ్ వస్తుందన్నమాట. డాష్ బోర్డ్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది గైస్, ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తుంది. గ్లో బాక్స్ చూడండి ఎంత డీప్ ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. రియర్లో కూడా స్పీకర్ బ్లేసింగ్ వస్తుంది, పవర్ విండో కంట్రోలర్ వస్తుంది. అండ్ సీట్స్ అనేవి ఇక్కడ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి అన్నమాట. ఇది 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ సీట్ని. రియర్లో సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే రావట్లేదు. సెకండ్ రోలో కూర్చున్నా. ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో ఇది కంప్లీట్గా ఎంతైతే మ్యాక్సిమం అడ్జస్ట్ చేయగలమో వెనక్కి అంత అడ్జస్ట్ చేశాను అనమాట. అండ్ అక్కడ చూడండి సీట్ అనేది ఇంకా ముందుకు అడ్జస్ట్ చేయలేదు, బట్ చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట XUV 3XO అనేది. అండ్ సెంటర్లో ఒక చిన్న హంప్ కూడా ఉంది. రియర్ ఏసీ వెంట్ కూడా చెక్ చేయొచ్చు. అలాగే Type-C పోర్ట్ ఉంది. అలాగే 12 వోల్ట్ పవర్ సాకెట్ పోర్ట్ కూడా ఉందన్నమాట. రియర్లో కూడా ఒక రీడింగ్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. అలాగే చూడండి రూఫ్ లైనింగ్ అనేది ఎలా ఉందో. ఈ వేరియంట్ వచ్చేసరికి పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది అనమాట. పెట్రోల్ వచ్చేసరికి ఏదైతే మనకు 130 PS ఆఫ్ పవర్, 230 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక 20 వరకు మనం మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా డీజిల్ ఇంజిన్ వచ్చేసరికి ఏదైతే మనకు ప్రీవియస్ XUV 300 ఉందో 1.5 లీటర్ ఏదైతే టర్బో డీజిల్ ఇంజిన్ అదే ఇంజన్. ఈ ఇంజన్ వచ్చేసరికి 115 PS ఆఫ్ పవర్, 300 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఒక AMT ట్రాన్స్మిషన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఎబో 20 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడితే ఈ MX3 వేరియంట్ అనేది 9.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 11.89 lakhs వరకు ఉంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 1.5 lakh నుంచి 2 lakhs అనేది ఎక్స్ట్రా ఉంటుంది. నేను చెప్పేది జస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైజెస్ మాత్రమే. సో ఇదన్నమాట. జస్ట్ ఈ వేరియంట్ తీసుకొని ఒక ఎలాయ్ వీల్స్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఎవ్రీ ఫీచర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉంది, సన్ రూఫ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా 2024 మహీంద్రా XUV 3XO MX3 వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.